మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. అందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ, వెలిగొండ ప్రకాశం జిల్లాకు ఒక జీవనాడి, ఒక వరం. అటువంటి వెనకబడినటువంటి ప్రకాశం జిల్లాకు, ఫ్లోరైడ్ బాధితులు ఉన్నటువంటి ప్రకాశం జిల్లాకు న్యాయం చేయాలనేటువంటి ఆలోచనతోటే చంద్రబాబు నాయుడు గారు 2026 కల్లా వెలిగొండను పూర్తి చేసి కృష్ణా జలాలు యొక్క ప్రకాశం జిల్లాకు తీసుకురావాలనేటువంటి లక్ష్యంకి అనుగుణంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి 18 నెలల్లోనే పనుల్ని శరవేగంగా చేస్తూ ఎప్పటికప్పుడు స్వయంగా పర్యవేక్షణ చేస్తూ ఉన్నాం. ఈ నెల రోజుల్లోనే 3 సార్లు ప్రత్యక్షంగా వెలిగొండ పనుల్ని పర్యవేక్షించామని అంటే ఈ యొక్క కూటమి ప్రభుత్వం లక్ష్యం ఏమిటనేది మీ అందరికి కూడా అర్థమవుతున్నటువంటి పరిస్థితి. ఈ వెలిగొండకు సంబంధించి క్లిష్టమైనటువంటి పనులు కూడా అన్ని కూడా మిగిలిపోయినటువంటి పరిస్థితి. మెత్తగా వచ్చేటువంటి పనులు కొన్ని గతంలో చేసుకున్నప్పటికీ గట్టి పనులన్నీ కూడా ఉన్నాయి. అందులో ముఖ్యంగా హెడ్ వర్క్స్కి సంబంధించి 2000 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పనులు చేస్తాం. ఇంకా 2200 క్యూబిక్ మీటర్ల పని ఈ యొక్క సమ్మర్లో సీజన్లో చేస్తాం. ఆ హెడ్ వర్క్స్ పనులు అయిన తర్వాత టన్నెల్కి సంబంధించి టన్నెల్ 2లో 7.2 కిలోమీటర్స్ లైనింగ్ మిగిలి ఉండగా ఇప్పటికీ 3.1 కిలోమీటర్ వరకు లైనింగ్ పూర్తి చేసాం. ఇంకా మిగిలిన బ్యాలెన్స్ 3.9 కిలోమీటర్ కూడా వచ్చే జూన్ కల్లా పూర్తి చేయాలని లక్ష్యం పెట్టుకున్నాం. అందుకు అనుగుణంగా రోజుకి 12 మీటర్ల యావరేజ్ని చేస్తూ ఉంటే దాన్ని ఇప్పటికి 16 మీటర్లకి పెంచాం. మా లక్ష్యాన్ని అందుకోవాలంటే 20-24 మీటర్లకి చేరుకునేటువంటి విధంగా, అంటే ఎవ్రీ డే ఎవ్రీ అవర్ మైక్రో లెవెల్లో అబ్జర్వ్ చేస్తూ ఆ వర్క్ని ఇన్స్పెక్షన్ చేస్తూ లక్ష్యాన్ని అందుకునేటువంటి విధంగా ఆ టన్నెల్ లైనింగ్ పనులు ముందుకు తీసుకెళ్తూ ఉన్నటువంటి పరిస్థితి. అదేవిధంగా ఆ టన్నెల్లో కూడా బెంచింగ్ పనులు ఉన్నాయి. అవి కూడా ఈ యొక్క జూన్ లోపల పూర్తి చేయాలనేటువంటి లక్ష్యం. వీటన్నిటిని అధిగమించి ఫీడర్ కెనాల్కు సంబంధించి కొద్దిపాటి వర్షం వచ్చినా కూడా ఫీడర్ కెనాల్లో ముందుకు వెళ్లకుండా గ్రామాల మీదకి వస్తూ ఉన్నటువంటి పరిస్థితి మొన్న కూడా మీరు చూశారు. అకాలమైన వర్షాలకు 3 చోట్ల ఫీడర్ కెనాల్ గండిపడింది అని అంటే ఈ వరదల సమయంలోనే కాదు, మామూలు వర్షాకాలం సమయంలో కూడా ఆ ఫీడర్ కెనాల్ బండు ఎంత వీక్గా ఉందో మనందరికి కూడా చూస్తూ ఉన్నారు మీరు కూడా. అందుకే ఈవేళ ఆ యొక్క ఫీడర్ కెనాల్ నుంచి నీరు ముందుకు పోవాలని అంటే 460 కోట్ల రూపాయలు మొన్న ఈ ప్రభుత్వం అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్ ఇచ్చి టెండర్లు పిలిచి ఏజెన్సీని ఫిక్స్ చేసి 5.3 కిలోమీటర్లు వాల్ నిర్మాణం, మిగిలింది సీసీ వాల్ నిర్మాణం చేసేటువంటి విధంగా ఈ డిసెంబర్లోనే ఆ పనులను ప్రారంభించి రేపు సీజన్ కల్లా పనులు పూర్తి చేసేటువంటి విధంగా ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకోవడం. వీటిని అధిగమించి నల్లమల సాగర్కి సంబంధించి 900 కోట్ల రూపాయలు నిర్వాసితులకి ఇవ్వాల్సి ఉండగా మొన్ననే ఒక 80 కోట్ల రూపాయలు బిల్స్ అప్లోడ్ చేయడం జరిగింది. మిగిలిన బ్యాలెన్స్ కూడా R&R క్లియర్ చేయడంతో పాటు పునరావాస కాలనీల మౌలిక వసతులు కూడా గతంలో 14-19లో చేసినటువంటి పనులే తప్ప 19-24లో 0 ఆ కాలనీలు కూడా పూర్తి చేయాలని. అంటే ఈ రకంగా ఈ యొక్క హెడ్ వర్క్స్ దగ్గర నుంచి నల్లమల సాగర్ దాకా ఈ పనులే కాదు, ఇంకా డిస్ట్రిబ్యూటరీ పనులు కూడా ఉన్నాయి. ఇవన్నీ లెక్కేస్తే దగ్గర దగ్గర 3000 నుంచి 4000 కోట్ల రూపాయలు వెచ్చిస్తేనే మొత్తం డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ వరకు కూడా ఈ పనులు పూర్తి అయ్యేటువంటి పరిస్థితి. ఇన్ని పనులు ఉండగా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి, ఎందుకంటే దగా మోసం అంటే ఒక బ్రాండ్ అంబాసిడర్ ఇవాళ ఈ రాష్ట్రంలో ఎవరైనా ఉన్నారని అంటే అది జగన్మోహన్ రెడ్డి. ఎందుకు ఈ మాటలు మాట్లాడుతున్నానంటే ఇప్పుడే మీరు చూసారు, నేను చెప్పడం కాదు, ఇప్పుడు ప్రెస్ మీట్లో నేను చెప్పడం కాదు, ప్రత్యక్షంగా ఈరోజు నాతో పాటు మీరు కూడా కొంతమంది పత్రికా విలేకరులు కూడా వచ్చారు. టన్నెల్లో 18 కిలోమీటర్ లోపలికి వెళ్ళాం. టన్నెల్లో అత్యంత క్లిష్టమైనటువంటి పనులు జరుగుతున్నటువంటి ప్రదేశానికి వెళ్ళాం. మనం 18 కిలోమీటర్ లోపలికి వెళ్ళాం. టన్నెల్లో అక్కడ 350 మంది మ్యాన్ పవర్ షిఫ్ట్ల వారిగా పనిచేస్తూ ఉన్నారు. దగ్గర దగ్గర 4 గ్యాండ్రీలు డే అండ్ నైట్ అక్కడ వర్క్ చేస్తూ ఉన్నాయి. మొన్న కూడా ఫ్లడ్ వచ్చి 9 కిలోమీటర్ల వెనక్కి టన్నెల్లో వాటర్ పోతే వాళ్ళందరినీ కూడా సురక్షితంగా ఆ రోజు మరి చేర్చినటువంటి పరిస్థితి. ఎందుకంటే మొన్న తెలంగాణలో కూడా ఆ లెఫ్ట్ మెయిన్ కెనాల్కి సంబంధించి వాళ్ళ లెఫ్ట్కి సంబంధించిన టన్నెల్లో కూడా
ప్రమాదం ఏర్పడింది. 11 మంది ఆ రోజు అచూకీ కూడా మనకి లభించినటువంటి స్థితి. అంటే అటువంటి క్లిష్టమైనటువంటి పనులను కూడా ఈరోజు డే అండ్ నైట్ ఇవాళ పనులు చేయడాన్ని ప్రత్యక్షంగా మీరందరూ కూడా చూశారు. మరి ఇంత క్లిష్టమైనటువంటి పనులు మిగిలిపోయినటువంటి దశలో కూడా మరి ఆయన జాతికి అంకితం అని చెప్పి ఇక్కడ ఒక స్తూపాన్ని ఆవిష్కరించాడు అని అంటే ఉత్తుత్తి ప్రారంభోత్సవాలు చేశాడు అని అంటే మరి ఆయన దగా, మోసం, అబద్ధాలు, అసత్యాలకి బ్రాండ్ అంబాసిడర్ కాదా? ఎంత దురదృష్టం అని అంటే ప్రకాశం జిల్లా వెనుకబడిన జిల్లా, ఫ్లోరైడ్ బాధితులు ఉన్నటువంటి జిల్లా, ఇటువంటి జిల్లాను కూడా మోసం చేయాలనేటువంటి ఆలోచన జగన్మోహన్ రెడ్డి గారిలో వచ్చింది అంటే కనీసం వేసమెత్తు మానవత్వం కూడా ఆయన దగ్గర లేదు అనిపిస్తూ ఉంది. ఎందుకంటే మొన్న చంద్రబాబు నాయుడు గారు మేము ఎప్పుడు మీటింగ్ రివ్యూ పెట్టుకున్నా వెలుగొండ నుంచి తప్పనిసరిగా మాట్లాడుతూ ఉన్నారు. ఆ రోజు 96లో భూమి పూజ చేసినటువంటి ప్రాజెక్టు పుట్టినరోజున వెలుగొండ దశాబ్దాలు గడుస్తున్న అది పూర్తవలేదని ఆవేదన చంద్రబాబు నాయుడు గారు వ్యక్తం చేస్తూ ఉన్నారు. అందుకే ఈ కూటమి ప్రభుత్వంలో మన ప్రయారిటీ వెలుగొండ, 26 కల్లా వెలుగొండ పూర్తి చేసుకుని కృష్ణా జలాలు అటు ప్రకాశం జిల్లాకు అందించాలనే లక్ష్యం ఇవాళ ఒక మానవత్వం ఇవాళ చంద్రబాబు నాయుడు గారిలో ఉంటే 5 సంవత్సరాలు ఇప్పుడే చెప్తూ ఉన్నారు పత్రిక విలేకరులు కూడా. ఆ రోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రి 4 తేదీలు ఇచ్చాడని జగన్మోహన్ రెడ్డి గారు. 2020 అని ఒకసారి అన్నాడు, 2021 ఒకసారి అన్నాడు, 2022 అని ఒకసారి అన్నాడు, 2023 అనే డేట్లతో సహా నేను సంవత్సరాలు చెప్పాను. ఆ తేదీలతో సహా ఏ బహిరంగ సభలో ఏ తేదీన ఏ సంవత్సరంలో ఆయన పూర్తి చేస్తామని ఈ రకంగా 4 తేదీలు చెప్పాడు. 4 తేదీల్లో వేసమెత్తు పనులు కాలేదు. ఎన్నికలు వస్తున్నాయని చెప్పి మోసం దగా చేయడానికి ఇక్కడ ఒక స్తూపాన్ని ఆవిష్కరించాడు. నిజంగా ఆ స్తూపాన్ని ఆవిష్కరించినప్పుడు పరిస్థితులు చూస్తేనే ఆ ప్రాజెక్టు పనులు కాలేదని ఎవరికైనా అర్థమవుతుంది. ఎందుకంటే ఒక స్తూపాన్ని ఆవిష్కరించి జాతికి అంకితం అని అంటే 30 సంవత్సరాల కళ నెరవేరుతుందంటే పండుగ వాతావరణం ఉండాలి. కానీ జగన్మోహన్ రెడ్డి ఇక్కడ స్తూపాన్ని ఆవిష్కరించినప్పుడు ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి? జిల్లా అంతా 144 సెక్షన్ పెట్టారు, 30 యాక్ట్ పెట్టారు, ముందస్తు అరెస్టులు పెట్టారు, హౌస్ అరెస్టులు పెట్టారు. ఏ నిర్వాసితుడు గుమ్మం దాటి రోడ్డు మీదకి వస్తాక లేనిటువంటి పరిస్థితి, ఏ రైతు నాయకుడు వీధిలోకి వచ్చేటువంటి పరిస్థితి లేకుండా నిర్బంధాలు పెట్టి, పరదాలు కట్టి, బ్యారికేడ్లు కట్టి ఆ రోజు స్తూపాన్ని ప్రారంభోత్సవం చేశాడంటేనే అది ఉత్తుత్తి ప్రారంభోత్సవం, దగా, మోసం అని అందరికీ అర్థమవుతున్నటువంటి పరిస్థితి నెంబర్ 1. రెండవది, జగన్మోహన్ రెడ్డి యొక్క మోసం దగా అని నేను చెప్పట్లా, స్వయంగా వాళ్ళ వైసీపీ ఎమ్మెల్యేలే చెప్తూ ఉన్నారు. ఈరోజు మొన్న మా బడ్జెట్ అయిన తర్వాత ఇంకా వెలుగొండకి 3,000-4,000 కోట్ల రూపాయలు కేటాయించాలి, కానీ ఆ మాదిరిగా బడ్జెట్లో కేటాయింపులు లేవు అని వైఎస్ఆర్సీపీ నాయకులు మాట్లాడుతూ ఉన్నారని అంటే జగన్మోహన్ రెడ్డి ఆ రోజు పూర్తి చేయలేదు, అది ఉత్తుత్తి ప్రారంభోత్సవం, అది దగా, మోసం అని వైసీపీ ఎమ్మెల్యేలే ఒప్పుకున్నట్టు. ఎందుకంటే అది పూర్తి అయిపోయినట్టయితే వెలుగొండ జాతికి అంకితం చేసేస్తే ఇంక మళ్ళీ బడ్జెట్లో నిధులు కావాలని వైసీపీ ఎమ్మెల్యేలు ఎట్లా కోరుతారు? పూర్తయిపోయినటువంటి ప్రాజెక్టుకి బడ్జెట్ ఎందుకు? అంటే అక్కడే బడ్జెట్ని అడుగుతున్నారని అంటేనే అక్కడ పూర్తి కాలేదని అంటే జగన్మోహన్ రెడ్డి ఈ ప్రకాశం జిల్లాను మోసం దగా చేశాడని స్వయంగా వైఎస్ఆర్సీపీ నాయకులు పంపుతారు.